బేలూరు మఠం రామకృష్ణ మఠానికి ఇది కేంద్ర స్థానం, హెడ్ క్వార్టర్స్ అంటారు. స్వామి వివేకానందుల వారు 1897 సంవత్సరంలో స్థాపించారు. ఇది 40 ఎకరాల స్థలంలో వ్యాపించి ఉన్న మఠం. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా ఎంతో మానవాళికి సేవ చేస్తూ స్వామి వివేకానందుని స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది. రామకృష్ణ పరమహంస టెంపుల్. ఆశ్రమ ద్వారము. ఇదే బయటకు వెళ్ళే దారి కూడా. ఆశ్రమాన్ని నుంచి రోడ్డు మీదకి వెళ్ళే దారి. వనం. లోపల స్వామి వివేకానంద కూర్చున్న ఒక చెట్టు ఉంది. ఆ నీడన, చెట్టు నీడన స్వామి వివేకానంద కూర్చుని, అంటే 1897-99 ఆ ప్రాంతంలో ఈ మఠాన్ని నిర్మించేటప్పుడు స్వామి వివేకానంద ఆ చెట్టు కింద కూర్చొని, నులక మంచం వేసుకొని కూర్చొని పర్యవేక్షించేవారట. ఆ చెట్టు ఇంకా నిలబడి ఉంది. అలాగే ఆ చెట్టు వెనకాలే ఒక ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో స్వామి వివేకానంద ఉండేవారు. స్వామి వివేకానంద ఫోటోలన్నీ అక్కడ పెట్టుబడి ఉన్నాయి. లోపల మొబైల్ వాడకం నిషిద్ధం కాబట్టి మనం వాటిలన్నిటిని చూడలేకపోయాం. మేమైతే దర్శనం చేసుకున్నాం, మొబైల్లో చూసే అవకాశం లేదు. లోపల రామకృష్ణ పరమహంస వారి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దర్శనం చేసుకున్నాము. పాత దేవాలయం ఉంది, శారదామాత దేవాలయం ఉంది. జై రామకృష్ణ పరమహంస జీ.